ఎస్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. 5 రూపాయల మిత్తి అసలుకే ఎసరు. మనం ఏం చేస్తామంటే 1,00,000 రూపాయలు కాగానే ఎవరికైనా మిత్తికి ఇవ్వాలి అనుకుంటాం. ఆ మిత్తి ఏమవుతుందంటే వాడు ఇచ్చేది తెలియదు, మొత్తం ఎగ్గొట్టేది తెలియదు. ఆడు ఇచ్చేంత వరకు నమస్తే అన్న అని ఫోన్ చేస్తాడు, తీసుకుంటాడు. వాడు 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఫస్ట్ నెల మిత్తి ఇచ్చేంత వరకు మంచిగా ఉంటాడు. సెకండ్ నెల ఇచ్చేంత వరకు ఇంకా కొంచెం మంచిగా ఉంటాడు. ఇక 3వ నెల వచ్చేసరికి ఫోన్ లేపకపోవడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఇది ఎట్లయిద్ది అంటే కొందరు ఏం చేస్తారు, ఈ మితికిచ్చేటోళ్ళు 5 రూపాయల మిత్తికో 3 రూపాయల మిత్తికో డబ్బులు ఇస్తారు. 3 లక్షలు 2 లక్షలు 3 లక్షలు డబ్బులు ఇస్తారు. ఇచ్చేం చేస్తారంటే అతను దావత్ ఇయ్యగానే దావత్ తీసుకుంటారు. దావత్ తీసుకొని ఏం చేస్తారు, ఆయన 10,000 ఇచ్చాడు అనుకో. సపోజు కొందరికి చిన్న చిన్న వాళ్ళకి 10,000 ఇచ్చి ఇంట్రెస్ట్కి ఇచ్చి 1,000 రూపాయలు ఆ రోజే ఖర్చు పెట్టిస్తాడు. వీని మనసులో ఉంటుంది, ఓహో 1,000 రూపాయలు ఖర్చు అయినా సరే కానీ ఇవాళ మాత్రం ఖచ్చితంగా 10,000 ఈయన కాడ తీసుకోవాలి, ఈయనకి ఇచ్చినాడు ఇచ్చిన కానీ 1,000 రూపాయలు పెడితేనే ఇస్తాడు అనే ఉద్దేశంతో ఇస్తాడు. అందరూ అట్లా చేస్తారు అనుకుంటే అట్లా ఏం చేయరనుకో. కానీ కొందరు ముచ్చట చెప్తున్నాం, మనం ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర తినొద్దు తాగొద్దు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే వాళ్ళు మనం ఫోన్ చేసినప్పుడు లేపకపోతే ఏం చేయలేం మనం. వాడు అనుకుంటాడు మళ్ళీ అడిగేటప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒక 2 బీర్లు ఇంత చికెన్ ఫ్రై చేస్తే సైలెంట్గా ఉంటాడు. ఈయన చేసేది ఏముంది నన్ను అనుకుంటాడు. నువ్వు డబ్బులు ఏదైతే ఉన్నాయో వెనకటి లెక్క మాట మీద లేరు ఇప్పుడు మనుషులు. ఎప్పుడైనా ఇవాళ తీసుకున్నాడంటే తీసుకుంటప్పుడే ఫ్రెండ్స్, తర్వాత శత్రువు అవుతాడు. పైసల కాడ చాలా ఇబ్బంది పడుతున్నారు. పైసలు మితికిచ్చేటప్పుడు కానీ, మనం ఖర్చు పెట్టేటప్పుడు కానీ, సిట్టింగ్ కాడ తాగేటప్పుడు కానీ ఇచ్చిన వాళ్ళ దగ్గర తాగకండి. తాగితే ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళు కూడా అంటారు, ఏమంటారు, పుణ్యానికి ఇచ్చిన ఆడే నేను మొన్న 10,000 ఇస్తే 1,000 రూపాయలు ఖర్చు పెట్టినా, నేను ఏం చేయాలి చెప్పు, ఇప్పుడు వెళ్తలేవు, ఇస్తా నిమ్మలంగా ఇస్తా, ఏం చేస్తావో చేసుకోపో అని అంటారు. ఇవన్నీ ఇబ్బందులు పడతాం. పైసలు ఉంటే జాగ్రత్తగా దాచిపెట్టుకోరి, బ్యాంకులు వేసుకోరి, లేకపోతే ఏమైనా ప్లాట్ కొనుక్కోరి, లేకపోతే ఇంకేదైనా చేయరు. కానీ ఈ అనవసరమైన మిత్తిలకు ఇచ్చి 5 రూపాయల మిత్తి అసలుకే అసలు అన్నట్టు చేసుకోకూర్రి. ఇది చాలామంది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది ఓన్లీ కల్పితాలు మాత్రమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.